Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్టు బాబు పోలీసులను ఆశ్రయించిన అవనిగడ్డకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారంలో భక్తుల మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడిన సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి అవనిగడ్డ ఎమ్మెల్యే తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డలోని 7వ వార్డుకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్ అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది హిందూ కుటుంబం అని తరచూ తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకొని లడ్డు ప్రసాదం స్వీకరిస్తామని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు లడ్డూలో పంది కొవ్వు కలిసిందని ఆరోపించడం తగదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగించారని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలంగాణ బీజేపీ నేత మాధవీలత లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని మీడియా ముందు మాట్లాడారని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లడ్డూలో కల్తీ జరిగిందని దేవాలయాల్లో పూజలు చేయించారని చెప్పారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో పాటు చట్ట వ్యతిరేక విధానాలు అవలంబించిన వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు గౌతమ్ చెప్పారు. సీఎం పైన డిప్యూటీ సీఎం హోంమంత్రి వాళ్ళ ఎమ్మెల్యే పైన కంప్లైంట్ చేసిండు. ఇది బడే గౌతమ్ అనే ఒక లా చదివే విద్యార్థి అట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. ఎందుకంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసింది మీరే, హిందువుల విశ్వాసాలపైన దాడి చేసింది మీరే, జరిగిందన్నట్టు ఒక సైంటిఫిక్ ఆధారాలు లేకుండా శాస్త్రీయ ఆధారాలు లేకుండా అడ్డగోలుగా రాజకీయాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాద్ధాంతం చేశారు. అక్కడ జరిగిందో లేదో తెలియదు, సైంటిఫిక్ రీసెర్చ్ లేదు, సైంటిఫిక్ ఆధారాలు లేకుండా అడ్డగోలుగా మీరు ఆ స్థాయిలో ఉండి మాట్లాడారు. దానివల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఇది ఒక గౌతము ఫిజికల్గా పోయి కంప్లైంట్ ఇచ్చిండు. వాస్తవం సంతోషించాలి, అప్రిషియేట్ చేయాలి. ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ విశ్వాసం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనోభావం. ఇది ఒక గౌతమ్ది కాదు. అందరూ పోలీస్ స్టేషన్కి పోలేకపోవచ్చు, అందరూ బయటికి మాట్లాడకపోవచ్చు. ప్రతి మనిషి హిందూ సమాజం ప్రతి ఒక్కళ్ళు ప్రతి వ్యక్తి కూడా ఇలా ఇదే మాట్లాడుకుంటున్నారు. బుద్ధి లేని మాట్లాడుతున్నారు, అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు. పంది కొవ్వు కలిసిందని, ఆవు కొవ్వు కలిసిందని, కలవందాన్ని కలిసినట్టు, జరగందాన్ని జరిగినట్టు చెప్పి హిందూ మతం పైన విషం చిమ్ముతున్నారు. మళ్ళీ సనాతన ధర్మము ఇంకోటి ఏదో పెద్ద పెద్ద మాట్లాడుతున్నారని ఇలా సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది అందరూ మనం ఒక గౌతమది కాదు. ఇది